నమస్కారం, a very good morning and a good afternoon అండి. మనకందరికీ తెలుసు, అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది. కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కలకల్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపించంలా. మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు, వై జగన్మోహన్ రెడ్డి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు? వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ? ఎందుకు రాకూడదు, ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్. మొన్న ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 39.37% ఓటింగ్ వచ్చింది. 39.37% ఓటింగ్ వచ్చింది. గ్రేట్, మంచిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్, గుడ్ పర్సంటేజ్ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది, డెమోక్రసీకి మంచిది. ఒక వాయిస్, ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు, ఒక సైడ్ని గెలిపిస్తారు, ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు. దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. 1,32,89,134 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, వైసీపీ పార్టీకి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం. ఏమి ఆ 1,32,00,000 మంది తప్పు చేశారా? పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేశారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు భయ్, ఎందుకురా నాయన వీడికి ఓటేసామో, వీడి అసెంబ్లీకి రాడు, మన గురించి పట్టించుకోడు, ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే వీడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు, నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. ఎస్, ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, రోడ్లు రిపేర్ చేస్తున్నాం. వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, వింటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం, రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలనేదే ముఖ్యం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కొట్టుకుంటాం, దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా. కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ప్రభుత్వానికి అండ ఇవ్వండి, అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం. అది వదిలేసి ఒక స్కీజోఫోనిక్గా నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తావు. మేము ఈరోజు సింపుల్ పాయింట్, ఒక సింపుల్ పాయింట్ అడుగుతా, నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, దానికని నేను రావటం లేదు అని అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 మంది నుంచి 6 మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు.
ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు, మేం మర్చిపోలేం. ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది? అసలు ఎందుకు ఇవ్వాలయ్యా? ఎందుకు ఇవ్వాలి? మీకు అపోజిషన్ లీడర్గా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి? చదువుకున్నావా? 0. చదువుకున్నావా? 10వ క్లాస్ ఫెయిలు. సరేలే మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు. రాజకీయం అలానే ఉండాలి. మనం ఎవరం భద్రశత్రువులం కాదు ఎవరికి. రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు మనం శత్రువులుగానే పోరాడతాం. ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా, బంధువులుగా, అన్ని విధాలుగా కలిసిమెలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది. ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు. ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓకే నీకు ఈలేదు కాబట్టి. అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నీ కార్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చాడు చూడు, ఆయన మంచిదనం. అదే తప్పు అని మేము అంటున్నాం. అదే మేము చేసిన పొరపాటు. మిగతా ఎమ్మెల్యేలాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో చేయించుంటే బ్రహ్మాండంగా ఉండిండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చాడు, అవసరం లేకపోయినా అని కూడా నేను మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా లేదా? కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ యు గివ్ అండ్ టేక్ అంటది రెస్పెక్ట్లో. ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా. ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే, ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందికి వచ్చిన ఓట్లన్నీ 8,93,333 ఓట్లు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, వచ్చినాయి. ప్రజలు ఓట్లేశారు మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు, మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు, మీకేమైందిరే? ఎందుకు రారు మీరు? మీకేమైంది? ఈడ 8 లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా? రారా? వాళ్ళ వాణ్ణి వినిపిరా? వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించరా? అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ఈ 10 మందికి అసలు సిగ్గుందిరే మీక? 8 లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నాళ్ళరా మీకు అన్నీ కావాలా? అసెంబ్లీకి రారు. గ్యాస్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, కేబుల్ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ల్యాండ్లైన్ ఫోన్ ఫ్రీ, మొబైల్ ఫోన్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఏసీ టికెట్, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ. ఒక అటెండరు, ఒక పిఏ, గన్మెన్లు, ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి. జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఇవ్వాలా? సిగ్గులా మీక? 10 మంది మీ 11 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటారా మీరు అసెంబ్లీకి రాకపోతే? సిగ్గులా? ఎట్లా తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎలా తీసుకుంటారు మీరు జీతాలు? మీరు నిజమైన మనుషులైతే, మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్. ఆలీబాబా 10 దొంగలు, ఈ ఆలీబాబా 10 దొంగలు ఈ రోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి. మేము జీతాలు తీసుకోం, మాకు ఏది ఉచితం వద్దు, మాకు గన్మన్లు వద్దు, మాకు కరెంట్ వద్దు, మాకు గ్యాస్ వద్దు,
మాకు వంటోళ్ళు వద్దు, మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండి రా. అది మొగతనం. అన్నీ కావాలి నాయళ్ళారా. గన్మెన్లు కావాలా, ఫ్రీ ఫుడ్ కావాలా, ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటారేమో ఫ్లాట్లకి. మళ్ళీ మందులంట. బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ 52. ఆ లివర్ 52 టాబ్లెట్లకు మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా. కానీ నాయళ్ళారా అసెంబ్లీకి రారు. ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు మారండి, రాండి, అసెంబ్లీకి స్వాగతిస్తాం. మేము మంచి చేస్తే మీరు పొగడబల్లా, మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు. మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపిండి, స్వాగతిస్తాం. మేము మారుతాం. మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటాం. ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీ ముందుంది. సరే, మా ఓడు రాలేడు. వాస్తవంగా నేను చెప్తానయ్యా, నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నా మనస్సాక్షి ఒప్పుకోదు. అతను బాగా లేదు హెల్త్ కండిషన్. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా, హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. హీఈస్ అ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగా లేదు. ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి బిజీగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా, నేను ఎప్పుడైనా ఇటు చూశారు నన్న, ఇదిగో అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ, అది ఈస్ అ ప్రాబ్లం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేమి తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని, నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వేస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి. బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, సాక్షాత్ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర రెడ్డి అంటే చాలా మందికి మమకారం ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చెయ్యాలి. మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి. ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా, ఎస్ జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు, మానసిక ఒత్తిడి లేవు, హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది. ఇటువంటి మెంటల్ న్యాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబుగారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో 1 కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా, ఏంది చిలిప్పన్లా? ఏ రాజకీయం అనుకున్నారా, ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా? నువ్వు అడగి ఏడ్చయ్యా ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇస్తారు నీకా? నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈరోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా?